పహల్గామ్ ఉగ్ర దాడికి తెగబడిన ముష్కరుల కోసం జమ్మూ కశ్మీర్లో భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఊహా చిత్రాలను భద్రతా దళాలు విడుదల చేశాయి. ఆసిఫ్, సులేమాన్, అబూ స్కెచ్లు రిలీజ్ చేశాయి. లష్కర్ టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ ఆదేశాలతో వీరు పనిచేసినట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడికి లష్కరే అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ బాధ్యత ప్రకటించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రధారి ఎల్ఈటీ డిప్యూటీ కమాండర్ సైఫుల్లా సాజిదే అని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ముజాహిదీలు జమ్మూ కశ్మీర్లో దాడులు చేస్తారని 2 నెలల క్రితమే సైఫుల్లా ప్రకటనలు చేశాడు. త్వరలో కశ్మీర్ తమ గుప్పిట్లోకి వస్తుందన్నాడు. ఈ క్రమంలో సైఫుల్లా సాజిద్ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టాయి భద్రతా దళాలు. అటు పహల్గామ్ ఉగ్ర దాడులపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. అమాయక పర్యాటకులను ముష్కరులు టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది కేంద్రం. ప్రతి చర్యకు సిద్ధమని సైనిక దళాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ ను కలిసి తాజా పరిస్థితిని వివరించారు. త్రివిధ దళాధిపతులు ఆన్ గ్రౌండ్ కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్ వివరాలు తెలియజేశారు. ప్రతి చర్యకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి వెల్లడించారు త్రివిధ దళాధిపతులు. అటు సాయంత్రం 6 గంటలకు ప్రధాని అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో తదుపరి చర్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ప్రస్తుతం ఈ ఉగ్ర దాడికి పాల్పడిన వారిని పట్టుకునే క్రమంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జమ్మూ కశ్మీర్ లో కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, పహల్గామ్ దాడి నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన ఈ రోజు సాయంత్రం 6 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరపబోతోంది. ఈ సమావేశంలోనే ఈ ఉగ్ర దాడిని ఎలా ఎదుర్కోవాలో దీనికి సంబంధించినటువంటి వ్యూహాన్ని ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులను పట్టుకునేందుకు పహల్గామ్, బైసర్ అనేటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున అదనపు భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. సో వారందరూ కూడా ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. క్లియర్ గా స్థానికులు కూడా కొంత సహకారం అందించారు. దాని కారణంగానే ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారనేటువంటి సమాచారాన్ని పోలీసులు సేకరించారు. సో ఆ నేపథ్యంలో స్థానికంగా యాక్టివ్ గా ఉన్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఒకరిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. అలాగే ఈ ఉగ్రవాద ఘటనకు పాల్పడినటువంటి ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కూడా, స్కెచెస్ కూడా కొద్దిసేపటి కిందటే ఆర్మీ రిలీజ్ చేసింది. సో వారిని పట్టుకునేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది. ఇంకోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను త్రివిధ దళాధిపతులు కలిసి పరిస్థితిని అంతా కూడా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ ఆదేశాలైనా కానీ అమలు చేసేందుకు త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు చెప్పారు. సో మొత్తానికి వెంకటేష్, గత కొంతకాలంగా ఒక 2-3 ఏళ్లుగా టు బి ప్రిసైజ్ కొంత టూరిజం బాగా అభివృద్ధి చెందింది. చాలా మంది సేఫ్ గా ఫీల్ అవుతున్నారు జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళడానికి. అలాంటి టైంలో ఇటువంటి ఒక ఘటన చూస్తున్నాం. మరోవైపు కేంద్రం కూడా ఫ్యాషన్ షో లాంటివి నిర్వహించడం, కొంత ఊతమిచ్చేలాగా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి జరిగేలాగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. అలాంటి టైంలో జరిగిన ఈ ఉగ్రదాడిని సెంటర్ ఎట్లా చూస్తోంది? నిజానికి కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. పర్యాటక రంగం కూడా ఊపందుకుంది. పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. సో భయం పోయి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుండడంతో కాశ్మీర్ సాధారణ స్థితికి వస్తుంది అనేటువంటి ఒక భావన కలుగుతోంది. సో ఆ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ అంశంపైనే ప్రధానంగా టార్గెట్ చేశారు. కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు, ఇంకా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాన్ని చాటి చెప్పేటువంటి క్రమంలో భాగంగానే ఈ రకమైనటువంటి ఉగ్ర దాడికి పాల్పడ్డారు. కాశ్మీర్ అనేది వివాదాస్పద ప్రాంతం, కంటెన్షియస్ ఇష్యూ అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు ఈ రకమైనటువంటి ఉగ్ర దాడికి పూనుకున్నారనేది నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి వారం రోజుల కిందటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్వయంగా కాశ్మీర్ మాది అని ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో వారం రోజుల వ్యవధిలోనే లష్కరీ తోయిబా సహకారంతో లష్కరీ తోయిబా ఉగ్రవాదులను పంపిస్తుంది. సో ఆ లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ టీఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫోర్స్, దీనికి సంబంధించినటువంటి 6 ఉగ్రవాదులు సివిలియన్ దుస్తుల్లో వచ్చి
నిస్సహాయులైనటువంటి పర్యాటకులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపినటువంటి సందర్భం మనం చూసాం. సో మొత్తానికి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుండడం, అలాగే ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా వేగవంతం కావడం, సాధారణ అన్ని రాష్ట్రాల్లాగా కాశ్మీర్లో కూడా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పూర్తిగా కాశ్మీర్లో తాము అనుకున్నటువంటి ప్లాన్ నెరవేరదు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి దుశ్చర్యకు ఒడిగట్టాయి. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారతదేశ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటన చేయడం వల్ల ప్రపంచ దేశాల యొక్క అటెన్షన్ ఇంకా డ్రా చేసేటువంటి అవకాశం ఉంది. కాశ్మీర్ పైన ఇంకా వివాదం కొనసాగుతుందనేటువంటి విషయాన్ని తెలియజెప్పేందుకే ఈ రకమైనటువంటి దాడికి పూనుకున్నారనేది దౌత్యవేత్తలందరూ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక తగినటువంటి గుణపాఠం, ఒక అప్రాప్రియేట్ రెస్పాన్స్, తగిన ప్రతిచర్య ఖచ్చితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలోనే మనం చూసాం, పుల్వామాలో ఉగ్రవాదుల దాడి తర్వాత బాలాకోట్ వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ దిశలోనే ఈ రకంగా ప్రభుత్వం కూడా ఏమైనా ఆలోచన చేస్తుందా అనేటువంటి ఒక అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం, అనేక నగరాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున పౌర సమాజం, వివిధ పార్టీల నాయకులందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రక దాడిని ఖండిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ రకమైనటువంటి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరాల్సిందే, వారికి అర్థమయ్యేటువంటి రీతిలో జవాబు చెప్పాల్సిందే అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్ననే రాత్రి అక్కడికి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే పహల్గామ్కు వెళ్లారు. పహల్గాంలో దాడి జరిగినటువంటి ప్రాంతాలను ఆయన సందర్శిస్తున్నారు. సో ఆ తర్వాత ఆయన నేరుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి వస్తారు. ఢిల్లీలో జరిగేటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో అన్ని విషయాల్ని ప్రధానమంత్రికి వివరించిన తర్వాత తదుపరి స్టెప్స్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు గాని, రష్యా అధ్యక్షుడు గాని భారత్ తీసుకునేటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునేటువంటి చర్యలకు తాము మద్దతిస్తామని ప్రకటించిన నేపథ్యంలో భారత్ ఆ దిశగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.